హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేనైతే పూజ కాడికి వచ్చిన, దీపం పెట్టిన, అన్నీ ప్రసాదాలు కూడా పెట్టిన. ఇప్పుడు మీ అందరికీ దేవుని చూపిస్తా చూడండి. నేను ఈరోజు కొంచెం లేట్ అయింది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓం పువ్వులు ఇప్పుడు చాలా ఎల్లుతలేవు, కొన్ని ఎల్లుతున్నాయి. కొన్నిటినే ఇక మెల్లమెల్లగా అన్ని దేవుళ్ళకి చదువుకుంటున్నా. ఈరోజు ఆంజనేయ స్వామి రోజు మంగళవారం, ఆయనకు కూడా మంచిగానే అలంకరించినాను. చూడండి బాగుందా లేదా చెప్పండి. శివయ్యను చూడండి, ఈరోజు వేరేటి తీరుగా అలంకరణ చేసిన, అభిషేకం చేసిన తండ్రి చూడండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని కామెంట్లు పెట్టండి. నా పూజ ఎలా ఉందో చెప్పుతలేరు, ఏం లేదు, కామెంట్లు పెడతలేరు, లైకులు కొడతలేరు, బెల్లకాయ నొత్తలేరు, లైకులు కొడతలేరు, ఏం లేదు. ఎందుకు అవ్వాల? దేవుళ్ళు చెయ్యరా? మంచి బట్టలు గిట్టలు ఇడిచి ఆ బట్టలు వేసుకొని చేసిన వాళ్ళకే లైకులు చేస్తారా? దేవుడు కదా, దేవుడు లేకపోతే నీకు ఏది కూడా నడవదు, నువ్వేది అనుకున్నది కూడా గడవదు. సరేనా? అందరూ నా వీడియో తప్పకుండా చూడండి, చాలా వరకు చూడాలి. ఇంకా దేవుంది కదా, దేవుంది అయితే చూడరా? మరి ఏదైతే చూస్తారో చెప్తే చేస్తాం కదా. కామెంట్లో పెట్టండి, ఏం చేస్తే చూస్తారు, ఎట్లా చేస్తే చూస్తారో చెప్పండి. చెప్తే పెడతాం, కామెంట్లలో పెట్టండి. ఓం నమ శివాయే నమః, హరహర మహాదేవ. ఈ వత్తి చల్లారినందుకో ఈరోజు చూడండి. శివయ్యను చూసి మంచిగా దండం పెట్టుకోండి. ఆ పరమేశ్వరుడు మనం అనుకునే అన్నీ ఇస్తాడు, మనం కోరుకునే అన్నీ ఇస్తాడు. మనం ఆయనకు నమ్మి ఆయన మీద మన మనసు లగ్నం చేసి గుండెలో గుడి కట్టుకొని ఆ స్వామివారిని తలుచుకుంటే నువ్వు కోరుకున్నవన్నీ అయితే, నువ్వు అనుకున్నవన్నీ అయితే, అనుకున్న పనులన్నీ అవుతాయి. నీ పిల్లలు, నువ్వు, కుటుంబం అంతా చల్లగా ఉంటారు, మంచిగా ఉంటారు. శివయ్యనైతే వేడుకోండి, తప్పకుండా పూజలు చేసుకోండి. ఈరోజు అయితే మామిడి పండు ప్రసాదం కోసి పెట్టిన. ఈయనకు, ఆయనకి, ఇద్దరికి, అంజన స్వామికి, శివయ్యకు కోసి పెట్టిన ప్రసాదం చూడండి. మీరందరూ నాకు లైకులు కొట్టండి. మరి బెల్లకాయ నొత్తండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి. సరేనా? అందరికీ పేరున నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. చాలా వరకే అయిన్లు, ఇంకా కూడా కావాలి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.